ఎవరికైనా ఒకటిలాగా ఉండాలి. వివేకానంద గారు చెప్పినట్టుగా పాటించాలి నాకు ఉంటుంది. ఇంకోటి ఉంటుంది. ఎందుకు భయపడతామని చెప్పి దయ్యాలు ఉన్నాయని చెప్తే వివేకానంద ఆ చెట్టు కిందే ఉయ్యాలు ఊడట. దర్ ఇస్ నథింగ్ లైక్ డిపెండింగ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ అని. సో ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అంటాడు ఎవరు వివేకానంద. ఈలోనే ఉంది, అది బయటికి తీయమంటాడనమాట. ఎవరో ఇంకోళ్ళు ఎవరు నీకు ద పవర్ ఈజ్ అందరికీ చెప్తున్నాను అనమాట. వివేకానంద చెప్పేది ఏం చెప్పేటో అందరికీ తెలుసు ఆల్రెడీ. ఆ విధంగా కొన్ని అభిమతాలు కొన్ని ఆదర్శాలు తీసుకోవడంలో తప్పేంటి? ఈజ్ టేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఈస్ ఆన్ ద రోడ్ ఆఫ్ చెగోవీరా చేస్తున్నాడు. అక్కడ కూడా తప్పు ఎందుకు పడుతున్నారు? ఆ పైనుంచి కిందకి వెళ్ళటం, కింద నుంచి పైకి తుడుస్తున్నాడా? కింద నుంచి పైకి వెళ్తున్నారు. పైనుంచి కిందకి కదా ఎవరికి తెలుసు అన్నాను. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రిలో ఒక మంచి కోరుకొండ అనే ఊరిలో స్వాతిబుచ్చు అనే సినిమా తీస్తున్నారు విశ్వనాథ్ గారు. ఆయన దగ్గర అసిస్టెంట్లు మేము. సో ఆ టైంలో పైనుంచి కింద వరకు మెట్లు పెట్టాలి. కింద మెట్టు ఉంటుంది కదా, పసుపు వాటితోటి కుంకుమతో మెట్లు పెట్టుకుని చాలా దూరం ఉంటుంది. ఆయన ఎక్కడి వరకు ఫ్రేమ్ పెడతాడో తీయాలి. అది రాతికి పెడుతున్నట్టుగా చూపిస్తాం చిన్నపిల్లడితో పాటు, ఒక బిడ్డకి తల్లి ఆమె. సో అది మేమే పెట్టాం. అంటే మీరు చెప్తున్నాక అది గుర్తొస్తుంది. కింద నుంచి పైకి వెళ్ళామా, పైనుంచి కిందకి వెళ్ళాను, పైనుంచి కిందకి వచ్చాం. వీటి పెట్టమన్నారని చెప్పి కిందకి వెళ్ళిపోయిన బట్టి పైకి రావు కదా. అదే అలాగే సర్వీస్ చేయాలనుకున్నాడు, కింద నుంచి అది కూడా తప్పు పడుతున్నారంటే అతన్ని ఏదో విధంగా డీమీన్ చేయాలి. పొలిటీషియన్లు అందులో పొజిషన్లో ఉన్నాడు. ఎవరు చేస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు. అపోజిషన్ పార్టీకి అడ్రస్ లేదు. వాళ్ళకి 42% ఉన్నా కూడా జగన్కి అడ్రస్ లేదు. అందులో కూడా మొన్న ఇంకొక ఆయన ఎవరో బీసీ లీడర్ రాజ్యసభ నుంచి కూడా వెళ్ళిపోయాడు. ఏదేదో వాగుతున్నారు యాక్చువల్గాను. ఇవి కరెక్ట్ కాదు యాక్చువల్గా. మీరు వాగే దాంట్లో రేపొద్దున మీరు కూడా ఒక పొలిటికల్ పార్టీని గుర్తించాలి. ఆ క్రిస్టియన్ అయిపోయాడు, ముస్లిం అయిపోయాడు అంటే సందర్భంగా అవ్వాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళు మాట్లాడే ముందు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అతను మనం అడ్వైజ్ చేస్తామని కదా, కానీ ఆల్రెడీ అయిపోయింది. మనం ఏం చేస్తాం? ఒక క్రిస్టియన్ సభలోకి వెళ్ళినప్పుడు ఆ ఓట్లు కూడా రావాలంటే ఏం చేయాలి? మా ఫ్రెండ్ నన్ను బాప్టైజ్ చేశాడు, ఒకసారి అవి చేశాడు, ఏది చెప్తాడు. ఇలాగన్నా కూడా బాప్టైజ్ అయిపోయినట్టే. హోలీ వాటర్ ఉంటుంది కదా, ఇంకో క్రిస్టియన్ పాస్టర్ తోటి నన్ను కొంచెం శుద్ధి చేయండి అని అంటే ప్రేయర్ చేసి ఇలా చల్లుతారు. ఇంకొన్ని ఆల్సో కాలేజ్ క్రిస్టియన్. దానికి పెద్ద సంస్కృతి అన్ని పెట్టి చేస్తే వేరే విషయం, కానీ ఆ విధంగా అని ఉంటాడు. బాప్టిజం అంటే ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక చోటకి వెళ్ళి మొలగాలి. సో అవన్నీ చేసాడు లేదు, కానీ అక్కడ సందర్భోచితంగా నా ఫ్రెండ్ నన్ను ఒకసారి బాప్టిజం చేసాడు అని అన్నాడు. అంటే యాక్చువల్గా దట్ విల్ ఎఫెక్ట్ ఫర్ హిందూస్ అని తెలియదు అతనికి. అందుకనే ముందు చూపు చూసి ఆచి చూసి మాట్లాడాలని చాలాసార్లు చెప్పాం. ఎవరికి సోషల్ మీడియా రికార్డ్ అవుతుంది, అలా రికార్డ్ అవుతున్నది కానీ నేను మంచి చెప్తుంటే నా ఛానల్ మీద స్ట్రైకింగ్ చేశారు వాళ్ళు, ఫైర్ బ్రాండ్ టీవీలో. అయినా కూడా ఐ డోంట్ మైండ్. ఏముంది, నేను మంచిగా చెప్పాను కాదు, కొంచెం ఎఫెక్టివ్గా చెప్తాను. నేను సినిమాలో మామూలుగా తీసిన సీన్ కూడా ఎఫెక్టివ్గా తీయచ్చు కదా. ఆ తీసే విధానంగా తీసే సినిమాలే పాన్ ఇండియా ఇప్పుడు. ఇంత విషయాన్ని కూడా అంతగా తీస్తారనమాట. సో నేను కొంచెం ఎఫెక్టివ్గా చెప్తాను కాబట్టి వాళ్ళకి బాధ కలిగి ఉంటుంది. మెయిన్లీ జనసేన వాళ్ళే నా దానికి ఎగెనిస్ట్ చేశారు అప్పుడు. అంటే ఇప్పుడు మీరు కార్తీ విషయంలో ఏమంటారు? నిజంగానే అంటే కార్తీ ఏమనలేదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ, నేను మాట్లాడలేను అన్నట్టుగా మాట్లాడారు. దానికి కూడా ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, ఆయన సారీ చెప్పేంత తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? బచ్చా ఒక్కొక్క సూర్య బచ్చా చేత వాళ్ళకేంటి తమిళియన్స్కి మలయాళీస్కి ఇది ఒక పెద్ద ఏరియా తెలుగు. ఇది లేకపోతే గతిలేదు వాళ్ళకి. సగం డబ్బు 30-40 కోట్లు ఎక్కడి నుంచే వస్తుంది. ఎవడ రిలీజ్ చేసినోడు లేకపోయినా కూడా వాళ్ళని సొంతంగా వచ్చి రిలీజ్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకి బాగా తెలుసు. మన సినిమాలు అక్కడ కొనరు. ఆడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి తర్వాత థ్యాంక్స్ టు రాజమౌళి అటువంటి సినిమాలు సృష్టించాడు కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియాలో దేవరా కూడా వెళ్తుంది కాబట్టి ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు పాన్ ఇండియాకి ఒక స్టేటస్ వచ్చేసింది. పెద్ద సినిమా 100 కోట్లు, 100 కోట్లు అయితే 200 కోట్లు, 200 కోట్లు అయితే 400 కోట్లు చెప్తున్నారు. బిజినెస్ అలా చెప్తారు. 300 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, 670 కలెక్ట్ చేసినట్టు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, జనాలు వీటిల్లో ఒక ఫ్యాన్సీగా వస్తే దాని సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళ మట్టుకు తమిళియన్స్ డెఫినెట్గా దే వాంటెడ్ టు ఎన్కాష్ తెలుగు పీపుల్. అక్కడ ఏదో పేరు వస్తుంది ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియాలో బజ్లో ఉండాలి. నిజంగా పవన్ కళ్యాణ్ అనలేదాడు, మామూలుగా ఏదో సరదాగా అన్నాడు, అది అంటుకుంది. క్షమించండి బాస్ అనేసి ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తి ఉంటారు వీళ్ళు. అర్థమైందా? సంచేత అందరు ఫోన్లు ఎలాగ ఎత్తాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్? వాళ్ళ నెంబర్ తెలిసినా కూడాను ఎవడో ఉంటాడు పలానా వాళ్ళు చేస్తున్నారు, వీడు చెప్పగలగాలి కదా అక్కడ. సో అంత ఉంటుంది. బికాజ్ వెన్ యూ బికమ్ ఏ స్టాల్వాట్ అంటే ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇటు పొలిటిక్స్లోను ఫిల్మ్ ఇండస్ట్రీలోను బై ఆల్ మీన్స్ ఈజ్ గ్రోన్ టు అన్ఇమాజినబుల్ ఎక్స్టెంట్స్ కదా, చాలా రీచ్ అయిపోయాడు. ఇప్పుడు ఏదో విధంగా
పవన్ కళ్యాణ్ అన్నారు తిరుపతి ఇటువంటి దేవుడు వచ్చినప్పుడు హిందువుల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. దౌర్భాగ్యం ఇది. ఎక్కడన్నా ముస్లిం మీద కానీ వాళ్ళ యొక్క మాస్క్ మీద కానీ వాళ్ళ యొక్క ఖురాన్ గురించి కానీ ఎక్కడైనా వాళ్ళు మాట్లాడడం చూసామా? అదేవిధంగా క్రిస్టియన్స్ చాలా ఎగతాళి హిందువులు చూస్తే అనమాట. ఏంటి ఎగతాళి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ దగ్గర ఈ లేక బ్రిటిష్ వాళ్ళు చాలా లేవర్ కులం ఉన్నారు కాబట్టి కన్వర్ట్ చేశారు. అది వేర్ ఈజ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా? వాట్ ఈస్ క్రిస్టియానిటీ ఫర్ ఇండియా? టెల్ మీ. తర్వాత క్రిస్టియన్ పేరు మీద పెద్ద పెద్ద రెవరెండ్లందరూ పేరు పెట్టేసి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టి వేల కోట్లు తినేయడం, అది క్రిస్టియానిటీయా? దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అదేందా, ఇంక్లూడింగ్ కేఏ పాల్ ఆల్సో. ఎలా పైకి వచ్చిందని బ్రేక్ చేశాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి. దెబ్బ అయిపోయాడు. వాళ్ళకే పాలిటిక్స్, వాళ్ళకే కొన్ని తెగలకు పడదు. ఈవెన్ ఇక్కడ కాదు, అబ్రాడ్లో కూడా నిజంగా ఈవెన్ జెరూసలేం అక్కడ కూడా జ్యూస్కి ఇంకొకటికి పడదు, రోమన్ క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి పడదు. సో ఇవన్నీ చెప్పరు. ఓన్లీ హిందూయిజంలో ఉన్న వాళ్ళే జోకులు చేస్తారు. హిందూయిజంలో ఎంతమంది గోడలు ఉన్నారు, ఒక్కొక్క గోడకి 4 పిల్లలు ఉన్నారు, కృష్ణుడికి 16,000 మంది ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి 2 ఉన్నారు. ఇవన్నీ సరదాగా మాట్లాడుకోవడం అలవాటు. అలా మరొకటి ఏదో వాగాడు, నేను కాకపోతే మొన్న వచ్చిన బచ్చా సూర్యగఢ వాళ్ళ తమ్ముడు వెంటనే అందేసింది అడిగి, బాబు ఇలాగైతే అటు సినిమాలో ఆడదు సరి కదా ఆన్ నెవరు కూడా ఇటువంటి వాగుతేనే. దాన్ని కరెక్ట్ అయిపోయాడు తెలియక అన్నాడు అని చెప్పేసి కరెక్ట్ అయ్యాడు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇతనికి ఎవరో సినిమా బాగా ఆడాలని విష్ చేశాడు సూర్యకి, ఎవరో మన పవన్ కళ్యాణ్. నేను అదొక వార్త విన్నాను, వేరే ఛానల్లో కూడా అడిగితే చెప్పాను అనమాట. అది పెద్ద న్యూస్ ఏముంది కానీ వీడు చెప్పింది తప్పు అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే క్షమాపణ అడిగాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ కూడా నేను ఫారెన్లో ఉన్నాను, వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అన్నాడు. దాంట్లో కూడా ఆ భారతం వెతికితే ఎవడో ఏం చేయలేడు. అని వచ్చేవారు మేము వెయిట్ చేయాలి మా బాస్ అని అనుకుంటాడే. రావాలి కదా, వస్తే ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి, ప్లస్ డైరెక్ట్గా మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. అంచేత అలా మాట్లాడే వ్యక్తే ప్రకాష్ రాజ్ అగెయిన్స్ట్ బీజేపీ. ఇది అది మనసులో ఉన్నా కూడా ఇక్కడ తప్పు మాట్లాడలేదు. పెద్ద ఇష్యూ చేస్తే అది మనకే బ్యాడ్ కదా అన్నట్టుగా తిరుపతికే బ్యాడ్ అనే ఉద్దేశంతో చెప్పాడు. యాక్చువల్లీ అది తప్పుగా అనుకరించారు, ఎవరో అనువదించారు. ఇట్ ఈస్ బిన్ ట్రాన్స్లేటెడ్ బ్యాడ్లీ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. అంతకు తప్పితే ఏమీ లేదు. తర్వాత మటుకు నిజాలు నిర్ధారణ అవ్వాలి ముందు. ఈలోగానే అతను కొన్ని సర్వీసులు చేసి నేను ఇలా చేస్తున్నానని ఈ అకేషన్ని వాడుకుంటున్నాడు అన్నట్టుగా అనిపించింది. సరే, ఇప్పుడు లడ్డు వివాదం అంటే లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి ఇంకో పక్క జరుగుతూ ఉంటే ఈ వివాదం, ఇంకో పక్క మీ అంటే టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు మీ మతం ఏంటి అని చెప్పి వైసీపీ వాళ్ళు టీడీపీని, ఇటు జనసేన మీ మతం మీద అసలు ఒకసారి క్రిస్టియన్ అంటారు, ఒకసారి ముస్లిం అంటారు, హలాల్ చేసిందే తినాలి అంటారు, సోఫాలో కూర్చోవద్దు అని అంటారు. ఏంటి అసలు మీ మతాలు ఏంటి అని చెప్పేసి జరుగుతుంది సార్ ఈ క్వశ్చన్, ఇది ఏపీలో. దీనికి మీరేమంటారు? అదే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు అగ్గి రాజేశాడు ఏదే విధంగా ఇంకా వైఎస్ఆర్సీపీని లేకుండా చేయడానికి. దానికి తోడేంటి, అతను క్రిస్టియన్, వాళ్ళ ఫాదర్ క్రిస్టియన్, వాళ్ళ సిస్టర్ క్రిస్టియన్, మహాడితే బైబిల్ పట్టి తిరుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఇవన్నిటితో పాటు ఇది పెడితే ఇంకా పైకి రాడని చెప్పేసి ఒక మంచి కుతంత్రపు ఐడియాతోటి చంద్రబాబు నాయుడు పెట్టాడు. దానికి మాట్లాడుకోవాలి కాబట్టి దానికి ఆజ్యం పోసి సనాతన ధర్మం అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడలో తప్పు లేదు. కానీ ఏ పార్టీ ఏ క్యాస్ట్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీలో ముస్లిమ్స్కి ఎవరా, ఎస్సీలకి ఎవరా, ఎస్టీలకి ఎవరా, ఒకళ్ళ రెడ్డిస్ ఒకళ్ళే వెళ్ళిపోతారా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు దాంట్లో అందరికి అమ్మోళ్ళు అయితే గుడిసిపోతారు. అందరికి ఇవ్వాలి, ఇస్తేనే గెలుస్తారు. ప్లస్ కాపుల్ కల్చర్ మీకు కదా, అందులో క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు. మీ పార్టీ ఎవడో ఒక ముస్లిం ఉంటాడు. పార్టీ మీరు పాకిస్తానా? తప్పు కదా. ఈ వివాదాన్ని రేకెత్తించడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని ఇతన్ని బ్యాట్ చేయాలి. అంచేత ఇతను డెఫినెట్గా గొడవ వద్దనే పెట్టాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గొడవ అవ్వాలనే పెట్టాడు. కాకపోతే నిర్ధారణ లేకుండాను ఎలా చేస్తారో. ఇప్పుడు ఆ చెక్కింగ్ మిషన్ 60-70 లక్షలు ఉంటుంది. అది ఎందుకు లేదు? మామూలు గోడ ఒక రోజు కలెక్షన్లో మినిమం 3 కోట్లు ఉంటుంది, 4 కోట్లు ఉంటుంది. ఎందుకు పెట్టలేదు? ఉందని చెప్పట్లేదు. వీళ్ళు అక్కడికి వచ్చిన ఆఫీసర్లు కూడా వీళ్ళ మాటే వింటారు. లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం, ఏదో ఆడి మీద ఎలిగేషన్ పెట్టడం, లేని దొంగతనం పెట్టడం చేసేస్తారని ఆడ భయం. ఇప్పుడు అంతకుముందు సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండేవాడు. ఇది నిజమే అని చెప్తున్నాడు ఒక ఛానల్లో, మహా ఛానల్లో. అతను తీశారు మధ్యలో. తిరుపతి సిఐలో ఒక ఆఫీసర్గా ఉండేవాడు ఆయన, బ్రాహ్మణ్ ఆయన.
ఓకేనా? అతన్ని అన్నా నీకు నువ్వు లాగించే అన్నాడు. అందరినీ అన్న అంటాడు మనోడు ఎవరు, జగన్. ఎందుకంటే పెద్దవాళ్ళే కాబట్టి ముందు బాగానే ఉన్నాడు. దాని తర్వాత మీరు కొంచెం సెలవు తీసుకోండి నమస్తే అని చెప్పేసి పంపించాడు. ఓకే, అది మనసులో పెట్టుకుని మ్యాక్సిమం ఆ వంశీ ఎదురుకుండా కూర్చుని, వంశీ అంటే ఆడ మహా ఛానల్ టీవీ కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు ఇతను. అది చెప్పినంత మనం నమ్మాలి. ఏ గవర్నమెంట్లో లేదు ఆ చీఫ్ మినిస్టర్ అనుకున్నట్టు నువ్వు చేయకపోతే నేను తీసేయడం అనేది ఎందులో లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర లేదా, వైఎస్ఆర్ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అతను చెప్పకుండా అటు ఇటు చెప్తూ ఉంటాడు. ఆ మాత్రం తెలీదా? విజ్ఞతం మాలాటోళ్ళకి తెలీదా నువ్వు వాట్ యువర్ టాకింగ్ అనేది? అతను కూడా అప్పుడప్పుడు ఈ టాక్స్ నాన్ సెన్స్. ఆ సుబ్రహ్మణ్యం అతను, అది ఎల్ల సుబ్రహ్మణ్యం ఏదో అంటారు అతన్ని. అతను అంతకుముందు అతనే అక్కడ ఆఫీసర్ తిరుపతిలో.